ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక ఉపమానము చక్కగా అక్కడ వివరించబడింది. ఆ ఉపమానము ఏమిటి అని అనగా, మనము ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారని, ఈ లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ 2 ఉదాహరణలని ఆయన మాట్లాడుతూ వాళ్ళకు వివరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గమనించండి, ఉప్పు అది రుచికరమైన రుచి కోసం ఉప్పును వాడుతారు. అది రుచి లేనిదైతే, అసలు నిస్సారమైనదైతే అది ఎందుకు పనిచేస్తుంది? ఉప్పు బయట పడవేయడానికే పనిచేస్తుంది తప్ప ఇంకా ఎందుకు కూడా అది పనికిరాదు. ఒక దీపమును వెలిగించి అది దీపస్తంభం మీద పెట్టకుండా ఏదో కింద మంచం కింద కొంచెం కింద పెడితే దానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమి కూడా ప్రయోజనం ఉండదు. ఒక కొత్త డ్రెస్ మనం కొనుక్కొని అది మసిపేలికగా పెట్టామనుకోండి, మసిపేలిక అంటే ఏంటి? ఇంట్లో వాడేటువంటి వాటికి తుడవడానికి, అది చేయడానికి వాటికి వాడామనుకోండి. కొత్త డ్రెస్ కొనుక్కొని ఎలా ఉంటుంది? అంటే మనము కొన్నదాని ఉద్దేశం వేరు, మనం చేసేది దానికి వాడేది వేరు కదా. ఉప్పు ఒక ఉద్దేశం వేరు, కానీ దాన్ని నిస్సారమైతే దాని ఉద్దేశాన్ని అది నెరవేర్చదు కదా. అదేవిధంగా దేవుడు కూడా మనలందరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన తయారు చేశాడు. ఆ ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా దేవునిని ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు మనం ఎప్పుడు నిస్సారమవుతాం, ఎప్పుడు యూజ్లెస్ అవుతాం తెలుసా? ఎప్పుడైతే మనం దేవుణ్ణి మహిమపరచకుండా ఉంటామో అప్పుడు మనం యూజ్లెస్ అవుతాం, అప్పుడు మనము నిస్సారమైనవిగా అవుతాం. ద మూమెంట్ యూ స్టాప్ వర్షిపింగ్ గాడ్, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నువ్వు నిస్సారం అయిపోతావు, నువ్వు నిష్ప్రయోజనం అయిపోతావు. కాబట్టి మనుషులమైన మనము దేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు మనల్ని తయారు చేశాడు. అందుకనే దేవుడు ఇశ్రాయేలులని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విమోచించిన తర్వాత దేవుడు వారికి బోధించేది ఏంటనంటే తనను ఏ విధంగా ఆరాధించాలి, తాను ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలని ఆయన తన ప్రజలకు బయలుపరుస్తూ తనను ఏ విధంగా ఆరాధించవచ్చో అనే విషయాలని ఆయన తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఇదే విషయాన్ని ఈరోజు మనం వాక్యంలో చూడబోతున్నాం. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం, నిర్గమకాండము 23వ అధ్యాయము 10 నుంచి 33 వచనాలు ఈరోజు మనం వాక్యాన్ని చూడబోతున్నాం. చూడండి, మనము ఈ యొక్క వచన భాగాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలుని దేవుడు విమోచించిన తర్వాత తనను ఏ విధంగా ఆరాధించవచ్చో ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల తర్వాత వాళ్ళకి ఏమిచ్చాడు? న్యాయ విధులను ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు న్యాయ విధులు అనేవి ఎందుకు అంటే, ప్రత్యేకించి తన యొక్క ఈ ఆజ్ఞల ద్వారా, న్యాయ విధుల ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలని ఇశ్రాయేలులు తెలుసుకోవాలని, దానికి తగినట్టుగా ఆయన ఆరాధించాలని దేవుడు ఆజ్ఞలైన న్యాయ విధులైన ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి వచన భాగాల్లో కూడా ఒక న్యాయ విధిని మనం చూస్తుంటాం. ఆ న్యాయ విధి ఏమిటంటే విశ్రాంతి దినమును, అదేవిధంగా పండుగలను ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి న్యాయ విధి. అయితే ఈ న్యాయ విధులలో దేవుడు ఏం తెలియజేయబోతున్నాడంటే, ప్రత్యేకించి విశ్రాంతి దినమును గురించి, పండుగలను గురించి ఆయన కొన్ని విషయాలను తెలియజేస్తూ ఆయన ఏ విధంగా ఆరాధించవచ్చో అనే విషయాలని ఇశ్రాయేలులకి ఆయన తెలియజేస్తున్నాడు. గమనించండి, ప్రత్యేకించి ఈ యొక్క న్యాయ విధులైనా సరే, ఆజ్ఞలైనా సరే ఇశ్రాయేలులు రక్షింపబడడానికి కాదు అనే విషయాన్ని మనం పదే పదే చెప్తూ వస్తున్నాం. ఈ యొక్క న్యాయ విధులైన ఆజ్ఞలైన దేవుడు ఇశ్రాయేలులకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ ఆజ్ఞలైన ఈ యొక్క న్యాయ విధులైనా సరే దేవునికి ఇశ్రాయేలులకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తాయి. ఇవి అందుకని వీటిని ఏమంటారంటే, ఇంకొక విధంగా చెప్పాలంటే నిబంధన సంబంధమైనటువంటి మాటలు అంటారు. కవర్నెంట్ వర్డ్స్ అని కూడా అంటారు ఈ యొక్క ఆజ్ఞలను కానీ న్యాయ విధులను కానీ. ఈ నిబంధన అనగా ఈ అర్థం ఏంటంటే, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒక ఒప్పందం చేసుకొని ఇద్దరు కలిసి ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి తీసుకున్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే నిబంధనలు అంటారు. అంటే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలులతో ఉన్నటువంటి ఒక మంచి సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉండడానికి
వారికి మధ్యలో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఈ ఆజ్ఞలు, అదేవిధంగా న్యాయ విధులు. కానీ ఈ ఆజ్ఞలు కానీ న్యాయ విధులు కానీ ఇశ్రాయేలీయులు పాటించలేకపోయారు, వాళ్ళు విఫలమయ్యారు. నిబంధనలో ఇశ్రాయేలీయులు విఫలమైనా కానీ దేవుడు మాత్రం తన యొక్క నిబంధన చొప్పున వాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ తన కృపను వారికి చూపించి నిబంధనను పాటించడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. ఇది మనం ఇక్కడ ఈ ఆజ్ఞల్లో కానీ న్యాయ విధుల్లో కానీ మనము గమనిస్తూ వస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి న్యాయ విధిలో కూడా మనం చూస్తుంటాం, దేవుడు వారికి ఇచ్చినటువంటి న్యాయ విధిలో విశ్రాంతి దినమైనా అదేవిధంగా పండుగ న్యాయ విధి అయినా కానీ ఇశ్రాయేలీయులు ఆ విషయంలో దాన్ని పరిశుద్ధంగా ఆచరించడమో విఫలమైనా కూడా దేవుడు వారి పట్ల కృప చూపించడం, వాళ్ళని క్షమించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం అందరం కూడా ఇశ్రాయేలీయుల లాగానే దేవుడు మనకు చెప్పినటువంటి అనేకమైన ఆజ్ఞలలో మనం విఫలమవుతూ ఉంటాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని పాటించడంలో విఫలమవుతూ ఉంటాం. అందుకని మనం అందరం కూడా పాపులము, బలహీనులము. కానీ ఎప్పుడైతే మనము దేవుని తట్టు తిరిగి, దేవా నేను బలహీనుని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు. ఈరోజు ఈ యొక్క ప్రసంగం ద్వారా నా యొక్క ఆశ ఏమిటంటే, మనము కూడా దేవుడు ఇచ్చినటువంటి న్యాయ విధులని ఆజ్ఞలను చాలా విషయంలో విఫలమయ్యాం. దేవుణ్ణి ఆరాధించేందుకే మనం సృష్టింపబడిన మనము దేవుణ్ణి ఆరాధించకుండా మనం విగ్రహాలను ఆరాధిస్తూ మనమే ఆరాధించుకుంటూ దేవునికి విరోధమైన జీవితాన్ని మనం అందరం బ్రతుకుతున్నాం. అందుకని ఈ ప్రసంగం ద్వారా నా యొక్క ఆశ ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కూడా మరలా ఒకసారి ప్రోత్సహిస్తూ మనమందరం దేవుణ్ణి ఆరాధించడానికి సృష్టించబడ్డాం. రండి అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం అనే పిలుపునివ్వడానికి ఈ ప్రసంగాన్ని ఈరోజు నేను మీకు బోధిస్తున్నాను. చూడండి, ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే 3 ఆరాధన గురించిన సత్యాలను మనం చూడబోతున్నాం. 3 ప్రత్యేకమైనటువంటి సత్యాలు. దానిలో మొదటి సత్యం ఏంటంటే విశ్రాంతి దినం, విశ్రాంతి. ఇది 10 నుంచి 12 వచనాల్లో చూస్తాం. 23వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. అదేవిధంగా రెండవదిగా వినయం, ఇది 13 నుంచి 17 వచనాలు. అదే మూడవదిగా విధేయత, ఇది 18వ వచనం నుంచి 33 వచనాల వరకు మనం చూస్తుంటాం. చూడండి, విశ్రాంతి, వినయం, విధేయత. మీరు ఈజీగా గుర్తుండడానికి అన్ని 3 పదాలకి వి అనేది ఉంది చూడండి. విశ్రాంతి, వినయం, విధేయత. ఓకేనా? ఈ 3 విషయాలని మనము ఈరోజు ఈ వచన భాగాల్లో చూడబోతున్నాం. మొదటిగా విశ్రాంతి, 10 నుంచి 12 వచనాలు. ఎవరైనా చదవండి. 23వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. దాని పంట కూర్చుకోవాలి, 7వ సంవత్సరంలో దాన్ని వీడి విడవాలి. అప్పుడు ఈ ప్రజల్లోని బీదలు తిరిగిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చు. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగనే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదను, నీ దాసి కుమారుడును, పరదేశీయు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. చూడండి, ఈ వచన భాగాల్లో మనము ప్రత్యేకించి ఈ 3 వచన భాగాల్లో మనము 2 విషయాల గురించి విశ్రాంతి చూస్తాం. మొదటిది విశ్రాంతి దేని గురించి అంటే భూమిని గురించినటువంటి విశ్రాంతి. ఈ భూమిని గురించినటువంటి విశ్రాంతి ఏంటి? 6 సంవత్సరములు భూమిని విత్తాలంట, దాని పంటను కూర్చుకోవాలంట. కానీ 7వ సంవత్సరం ఏం చేయాలంట? దాని యొక్క బీడు విడిచిపెట్టాలి. బీడు విడిచిపెట్టాలంటే ఏం పండించకూడదు, దాంట్లో ఏమి కూడా విత్తకూడదు అనేది మొదటి విశ్రాంతి. రెండవ విశ్రాంతి ఏంటంట? 12వ వచనంలో మనం చూస్తుంటే 6 దినములు నీ పనులు చేయాలి. ఇది పని నుంచి విశ్రాంతి. మొదటిగా భూమిని విశ్రాంతి ఇవ్వడము అంటే ఎన్ని సంవత్సరాలు పండించాలి? 6 సంవత్సరాలు పండించాలి, 7వ సంవత్సరంన విశ్రాంతిని ఇవ్వాలి. అదేవిధంగా పని కూడా ఎన్ని రోజులు పని చేయాలి? 6 దినములు. ఓకేనా? 6 రోజులు పని చేయాలి, 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి అని ఇక్కడ ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి, ఈ యొక్క 6 సంవత్సరములు భూమిని సాగు చేయాలి, కానీ 7వ సంవత్సరము ఆ భూమిని విశ్రాంతిని ఇవ్వాలి. ఇది ఎందుకు న్యాయ విధిగా వాళ్ళకి ఇచ్చాడు? ఎందుకు వారికి న్యాయ విధిగా ఇచ్చాడండి? దాంట్లో చూడండి ఏమనుంది?
అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగుననే చేయవాలి. ఎందుకు దేవుడు ఈ యొక్క 7వ సంవత్సరంలో బీడుని ఇవ్వమన్నాడు, ఏం పండించకుండా ఇవ్వమన్నాడు? మొదటిది ఎందుకండి? బీదలు తినడానికి. అయితే ఇశ్రాయేళ్ల సమాజంలో కానీ ఇంకా అన్యజనులు కానీ బీదలు అయిన వారు పోషింపబడాలంటే దేవుడు వారి పట్ల కూడా కనికరాన్ని చూపేవాడు. దేవుడు అందరి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. వాళ్ళు బీదలైనా సరే, ధనవంతులైనా సరే, ఎలాంటి వారైనా సరే దేవుడు అందరినీ పోషిస్తాడు. ఇప్పుడు దేవుడు బీదలను పోషించే విధానం ఏంటనంటే 6 సంవత్సరములు భూమిని పండించిన తర్వాత 7వ సంవత్సరం విడిచిపెట్టినప్పుడు అది బీదలకే. 7వ సంవత్సరంలో ఆ పంటలో ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ తోటనైనా సరే, మామిడి తోటనైనా ఇంకా ఏ తోటనైనా సరే 7వ సంవత్సరంలో వాళ్ళు విడిచిపెడతారు ఏం పండించినా కూడా. ఒకవేళ అది బీదలకే కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దాన్ని, ఆ ల్యాండ్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో ఉన్నటువంటి పంటను కానీ దేన్నైనా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా దాంట్లో మిగిలిన పండ్లు కానీ మిగిలిన పదార్థాలు కానీ ఏవైనా వాళ్ళు తీసుకోవచ్చు. బీదలకి తద్వారా దేవుడు వారి మధ్యలో ఉన్నటువంటి బీదలను పోషిస్తున్నాడు. అంటే దేవుడు బీదల పట్ల కూడా శ్రద్ధ కలిగిన వాడు, ఆయన కృప చూపించేవాడు, వాళ్ళను పోషించేవాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు అడవి మృగములు కూడా తినవచ్చును. తర్వాత విడిచిపెట్టినది అడవి మృగములు కూడా తినవచ్చును అని పశువులకు కూడా, అంటే అడవి మృగములు కూడా వాళ్ళకు కూడా వాటికి కూడా ఆహారం ఉండడానికి దేవుడు ఈ విధంగా ఆయన న్యాయవిధిని ఏర్పరిచాడు. బహుశా మీరు అనుకోవచ్చు 6 సంవత్సరములు మరి పంటను పండించిన తర్వాత 7వ సంవత్సరం పంటను పండించకపోతే మరి కరువు వస్తుంది కదా దేశంలో, మరి వాళ్ళకు కూడా కరువు వస్తుంది కదా అని బహుశా మనలో కొందరు అనుకోవచ్చు. కానీ మనం లేవి కాండము 25వ అధ్యాయము 20 నుంచి 22 వచనంలో చూస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? 6వ సంవత్సరమున ఆయన 3 అంతలుగా ఫలితం ఇస్తాడంట. 6వ సంవత్సరం ఏదైతే నెక్స్ట్ ఇయర్ నేను బీడి విడిచిపెడతాను అని అనుకుంటారో ఆ సంవత్సరం 6వ సంవత్సరంన ఆయన చేస్తాడంటే పంటను 3 అంతలుగా ఆయన ఇస్తాడంట. తద్వారా వాళ్ళు చాలా రిజర్వ్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా పంట వాళ్ళకి ముందుగానే ఉంటుంది. సో దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలుకి ఈ న్యాయవిధిని ఆయన ఇవ్వడం మనం ఇక్కడ చూస్తుంటాం. అదేవిధంగా ఇంకొకటి, ఇది మొదటిది. రెండవది ఏంటి? 6 దినములు పని చేయాలి, 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. ఇది అయినా సరే ఇది దేని గురించి తెలియజేస్తుంది అని అంటే, ఈ యొక్క భూమిని 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరం విడిచిపెట్టడమైనా, 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవడమైనా ఇది ఏం తెలియజేస్తుందంటే, ప్రత్యేకించి నేను మిమ్మల్ని పోషించేవాడిని, మీరు బాధపడనవసరం లేదు, మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు, మీరు నా యందు ఆధారపడండి, నేనే మిమ్మల్ని పోషించేవాడిని. ఇప్పుడు మీరు 7వ సంవత్సరం పంటను పండించకుండా నేనే మిమ్మల్ని పోషిస్తాను. మీరు 6 దినములు పనిచేసి 7వ దినం పని చేయకున్నా నేనే మిమ్మల్ని పోషిస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు. తద్వారా దేవుని యొక్క ప్రజలు దేవుని మీద విశ్రాంతి పొందడానికి ఇది ఒక మాదిరికరంగా ఉంది. అయితే దేవుని యొక్క ప్రజలైన మనం అందరము కూడా దేవుని పట్ల విశ్రాంతి పొందాలి. విశ్రాంతి పొందడం అంటే అర్థం ఏంటంటే, ఆయన మీద మనం కంప్లీట్ డిపెండెన్సీ, కంప్లీట్గా విశ్రాంతి పొందాలి, కంప్లీట్గా ఆధారపడాలి. నేను నా చేతులతో నేను పని చేయకుండా, నేను ప్రయాసపడకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈ యొక్క న్యాయవిధి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు బోధించాలని అనుకుంటున్న విషయం ఏంటంటే, నేనే విశ్రాంతిని, నా యందు విశ్రాంతి పొందండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు మీకున్న దాంట్లో బీదలకు ఇవ్వడాన్ని బట్టి మీకేం కుదవగా ఉండదు, మీరేం కోల్పోరు, మీరేం బీదలుగా కారు. నేను మీకు మరలా 6వ సంవత్సరమున 3 అంతలు ఇస్తాను. చూడండి, ఇది మనకి ఏం తెలియజేస్తుందనంటే, మనము మన దగ్గర ఉన్నటువంటి అవసరంలో ఉన్న వారికి సహకరించినప్పుడు మన దగ్గర ఏం కుదవ కాదు,
అవసరంలో ఉన్న వారికి మనం సహకరించినప్పుడు మనమేం నష్టపోము. పిల్లల దేవుడే చూసుకుంటాడు, దేవుడే మనల్ని పోషిస్తాడు, దేవుడే మనకు కావాల్సిన ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఈ సత్యాలను ఆయన నేర్పించాలనుకుంటున్నాడు. మీరు నా మీద ఆధారపడండి. అదేవిధంగా రెండోదిగా నేను చెప్పిన పనులు చేయండి. బీదలను కనికరించడం, ఇలా చేసినప్పుడు వారికి ఏది కూడా కొదువ కాదు. ఇది ఈ విశ్రాంతి ఈ విధానాన్ని బట్టి దేవుడు వారికి నేర్పించాలనుకుంటున్నటువంటి విషయం. పిల్లరా, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించినట్టయితే మరి నిజముగా మనము దేవుని మీద విశ్రాంతి పొందుతున్నామా, లేదా మన మీద మనమే ఆధారపడుతున్నామా? అన్ని విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడుతున్నామా, లేదా మన మీద, మన శక్తి సామర్థ్యతల మీద, మన ధనము మీద, మన కుటుంబం మీద, మన పేరు ప్రఖ్యాతుల మీద మనం ఆధారపడుతున్నామా? పిల్లరా, భవిష్యత్తులో మనము ఏ విధంగా బ్రతకాలో అని చాలా టెన్షన్ తీసుకుంటాం. అమ్మో, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, భూములు కొనాలి, బంగారం కొనాలి అని చాలా టెన్షన్ తీసుకుంటాం. అమ్మో, బంగారం ధరలు రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి, నేను కొనుక్కోవాలి, దాచిపెట్టుకోవాలి అని ఏదో మనం టెన్షన్. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రయాస. అంటే మనుషుల యొక్క ప్రయాస ఏంటంటే, అమ్మో ఆఫ్టర్ 5 years నేను ఎలా బతుకుతా? ఇప్పుడు నేను ఇక్కడైతే అబుదాబిలో ఉన్నాను, కానీ ఒకవేళ నా ఉద్యోగం పోయింది, నీ ఇండియాకి వెళ్తే నేను ఎలా బ్రతుకుతా? టెన్షన్స్, వరీ, రేపేమవుద్దో అనే ఒక గొప్ప టెన్షన్ అన్నట్టు. అలా ఇక్కడ ఎస్పెషల్లీ మన అబుదాబిలో మనం అందరం కూడా అదే వరీ. అమ్మో, నా జాబ్ పోతే ఎలా, లేకపోతే నాకు ఇక్కడ ఏమైనా అయితే ఎలా, నేను ఒకవేళ ఇండియాకి వెళ్తే ఎలా, రేపటి పరిస్థితి ఏంటి అనే టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రియులరా, మనము మన యొక్క భారములన్నీ దేవుని మీద మోపినప్పుడు మన భవిష్యత్తు మన చేతిలో లేదు. రేపేమవుద్దో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి కంప్లీట్గా మనం దేవునికి మన భవిష్యత్తును అప్పచెప్పినప్పుడు, మనం ఆయన మీద విశ్రాంతి పొందినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన భవిష్యత్తును ఆయన తన చేతులతో సమాధానంగా ఆయన తీసుకెళ్తాడు. అందుకనే రేపేమవుతుందా అని టెన్షన్ తీసుకునే అవసరం లేదు. రేపటి ఏమవుతుందో నీకు తెలియదు, కానీ రేపటికి అధికారి ఎవరు? రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఆ సర్వం ఎరిగిన దేవునికి మనం కంప్లీట్గా అప్పచెప్పుకొని ఆయన యందు మనం విశ్రాంతి పొందాలి. ఆయననైనా రెస్ట్, ఆయన దగ్గరే నాకు విశ్రాంతి దొరుకుతుందని ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద మనము ఆధారపడాలి. ఇది మొదటిదిగా ఈ యొక్క విశ్రాంతి దినము అనేది మనకు ఆయన మీదనే మనం విశ్రాంతి పొందాలి అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది మొదటిది. రెండవదిగా వినయం. చూడండి 13వ వచనం నుంచి 13 నుంచి 17 వచనాల్లో 13వ వచనం చదవండి. నేను నీతో చెప్పు వాటన్నిటిని జాగ్రత్తగా కైకొన్నాను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానిగా. చూడండి, ఆయన ఏమన్నాడు? నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. అంటే గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా గైకొనవలెను అంటే అటెన్షన్, మంచి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గైకొనాలి అంటున్నాడు. గైకొనాలి అంటే జస్ట్ వినడం మాత్రమే కాదు, తప్పకుండా మీరు పాటించాలి, జాగ్రత్తగా మీరు వినండి, ఒబే అని చెబుతున్నాడు. అవేంటి అంట? వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రా. ఇది ఏ ఆజ్ఞను మనకు జ్ఞాపకం చేస్తుంది? నీవు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఒకటి. రెండోది, విగ్రహారాధన కూడా చేయకూడదు అనే దాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. సో విగ్రహారాధన అనేది దేవుని దృష్టికి చాలా ఘోరమైనటువంటి పాపం. ఎందుకు అది ఘోరమైనటువంటి పాపం అంటే, విగ్రహారాధన అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క స్థానములో మనము వేరే దానిని లేదా వేరే వారిని ఎవరిని పెట్టినా కూడా అది విగ్రహారాధనే అవుతుంది. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను దేవునికి ఇవ్వకున్నా అది విగ్రహారాధననే అవుతుంది. దేవుని యొక్క స్థానాన్ని తీసుకునే ప్రతీది కూడా అది విగ్రహారాధనే. కాబట్టి అందుకనే దేవుడు విగ్రహారాధనని ఆయన తీవ్రంగా ఆయన ఖండిస్తున్నాడు. పదే ఇది ఎన్నిసార్లు చూస్తున్నామండి ఈ నిర్గమకాండంలో? ఈ విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని విగ్రహారాధన ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి? చాలా సార్లు రిపీటెడ్గా దేవుడు ఇశ్రాయేలుకు చెబుతూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఎందుకనంటే ఇశ్రాయేలీయులు
విగ్రహాధన చేయడానికి అంటే విగ్రహాధన, వాళ్ళకి అంటే విగ్రహాధన. ఎందుకంటే వాళ్ళు ఉన్నది అన్ని జనుల మధ్యలో ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ కూడా, అంటే ప్రతి సందర్భంలో, చాలా సందర్భాల్లో విగ్రహాధన వెళ్ళడానికి చాలా ఇష్టం. అందుకనే దేవుడు పదే పదే వారికి జ్ఞాపకం చేస్తూ, వార్నింగ్ ఇస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇక్కడ గమనించండి, 14వ వచనం చదవండి, 14 నుంచి 17 వచనాలు. పండగ ఆచరించండి, మొదలైన రోజుల పండగ ఆచరించండి. నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబీ నెలలో నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తూ కనుక ఆ నెలలో నియామక కాలం నుండి 7 దినములు మొదలైన రోజులు తెలవలేదు. నా సన్నిధిని ఎవరు వృత్తి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయం తొలి పంట యొక్క పండగను పొలంలో నుండి నీ వ్యవసాయ పొలం నుండి గుర్తుకున్న తరువాత సంవత్సరాంతం నందు ఫల సంగ్రహ పండగ ఆచరించారు. సంవత్సరములకు 3 మార్లు యెహోవా సన్నిధిని కనబడాలి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలులకు దేవుడు ఎన్ని పండుగలు ఇచ్చాడు? ఈ వచన భాగాల్లో 3 పండుగలని ఆయన వారికి ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఈ యొక్క పండుగలని వారు ఏ విధంగా ఆచరించాలో అనేటువంటి విషయాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క 3 పండుగలని 3 ప్రత్యేకమైనటువంటి సమయాల్లో జరుపుకోవాలి అనే విషయాన్ని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని నిర్గమకాండము, అంటే మనము ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి మనం చూసినట్లయితే ఈ పండుగలకి ఎవరు హాజరవ్వాలంట? పురుషులు. ప్రతి ఒక్క పురుషులు, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషులు వారి యొక్క పండుగలకి హాజరవ్వాలంట. అయితే ఎందుకు ఈ పండుగలు ఎక్కడ జరుగుతాయి? యెరూషలేము దగ్గర జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి ఆ పండుగలని వారు ఆచరించాలి. ఆ సమయంలో స్త్రీలను తీసుకొని వెళ్ళడము, పిల్లలను తీసుకొని వెళ్ళడం ప్రతి పండుగకి బహుశా కష్టంగా కావచ్చు, కానీ పురుషులు మాత్రం వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క పురుషుడు మాత్రం తప్పకుండా రిప్రజెంటేటివ్గా తమ కుటుంబానికి తప్పకుండా ఆ పండుగలకి హాజరవ్వాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ విషయాన్ని గురించి మనం నిర్గమకాండం 34వ అధ్యాయం 23 నుంచి 24 వచనాల్లో కూడా మనం చూస్తుంటాం. అంటే పురుషులు ఈ పండుగల కోసం పరిశుద్ధ స్థలానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు తమ భూములను, తమ ఇండ్లను, తమ పంటలను అన్నిటిని కూడా విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళడాన్ని బట్టి వాళ్ళు దేవుని మీద ఆధారపడి ఆయన ఆరాధించడానికి వెళుతున్నారు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుని పట్ల వారు చూపించేటువంటి విశ్వాసం. నేను పండగ ఆచరించడానికి అక్కడ అంత దూరం వెళ్తే మరి నా కుటుంబం ఎలా, నా పంటలు ఎలా, నా ఇల్లు ఎలా అని వాళ్ళ టెన్షన్ లేదు. ఎందుకంటే వాటిని దేవుడు చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి వారు వెళ్తుండేవాళ్ళు. అయితే ఈ 3 పండుగలు కూడా దేవుడు వారికి పండుగలు ఆచరించమని చెప్పిన ఈ 3 పండుగలు కూడా ఆనందోత్సవాలే. అంటే చాలా సెలబ్రేషన్స్తో కూడినటువంటి ఈ యొక్క 3 పండుగలు. అయితే ఈ 3 పండుగలు కూడా క్రీస్తులో అవి నెరవేరాయి. ఇప్పుడు మనం వాటిని పాటించడం అవసరం లేదు. ఈ 3 పండుగలు క్రీస్తునకు ఛాయగా ఉన్నాయి. క్రీస్తులో మనకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని గురించి ఈ 3 పండుగలు ఒక ఛాయగా మనకు ఇవ్వబడ్డాయి. దాంట్లో మొదటి పండుగ ఏంటి అంటే పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగ మనం చూసినట్లయితే అది క్రీస్తులో మనకున్నటువంటి విమోచన గురించి మనకు తెలియజేస్తుంది. క్రీస్తులో మనకు ఎలాంటి విమోచన ఉంది, ఏ విధంగానైతే ఇశ్రాయేలును ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విమోచించాడో ఆ విమోచన కార్యాన్ని ఈ పులియని రొట్టెల పండుగ తెలియజేస్తుంది. ఈ పులియని రొట్టెల పండుగ అనేది పరిశుద్ధతను గురించి, పవిత్రతను గురించి తెలియజేసేటువంటి పండుగ. పులిసినది దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది పులిసినది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పులియని రొట్టెల పండుగ అనేది పరిశుద్ధతను గురించి, పవిత్రతను గురించి తెలియజేసేది. దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలును ప్రత్యేకపరిచాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు పులియని రొట్టెల పండుగను వాళ్ళు చేసేవాళ్ళు. అయితే ఇది క్రీస్తులో ఏ విధంగా నెరవేరింది అని మనం చూసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 18 నుంచి 19 వచనాల్లో చూస్తుంటాం ఈ పండుగ ఎలా నెరవేరిందో. యేసుక్రీస్తు ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆయన మన కోసం మరణించాడు, ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల అనే విషయాన్ని మనం అక్కడ
గమనిస్తుంటాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం మరణించడం ద్వారా ఈ యొక్క పండుగకు కంప్లీట్గా నెరవేరింది, అక్కడ సాదృశ్యం అక్కడ ఫుల్ఫిల్ అయింది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అదేవిధంగా 1 కొరింథీ 5వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో కూడా చూస్తే పౌలు గారు స్పష్టంగా చెప్తారు, మన పస్కా గొర్రెపిల్ల ఎవరు? పస్కా గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మన కొరకు అర్పింపబడ్డాడు అనే విషయాన్ని అపోస్తలైన పౌలు కూడా చెప్పడం మనం చూస్తుంటాం. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఐగుప్తు నుంచి ఏ విధంగా అయితే ఇశ్రాయేలులు విమోచింపబడ్డారో పాపం అనే బానిసత్వం నుంచి మనము కూడా విమోచింపబడ్డాము అనే విషయాన్ని ఈ పండగ జ్ఞాపకం చేస్తుంది. ఇది క్రీస్తులో ఫుల్ఫిల్ అయింది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా నేను పులియన్ రొట్టెల పండుగ ఆచరిస్తాను అని మీరు ఎవరు కూడా రొట్టెలు వండుకొని అది పులియక ముందే వెళ్ళి తినేరు. సో ఇది మనము ఈ పండుగను ఆచరించడానికి మనం పిలువబడలేము. ఓకేనా? రెండో పండుగ మనం చూసినట్లయితే వారముల పండుగ అంటారు, దీన్ని కోతకాల పండుగ అంటారు, పంట పండుగ అంటారు, నానా విధములైన పేర్లు ఉన్నాయి దీని పండుగకి. సో ఈ పండుగ దేన్ని తెలియజేస్తుంది అంటే పునరుత్థానముల గురించి తెలియజేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ ఫలమును గురించి కూడా తెలియజేస్తుంది. చూడండి, ఈ మొదటి పంటను దేవునికి అర్పించడం అనేది ఈ పండుగ యొక్క అర్థం. దేవునికి మొదటిదై సమర్పించాలి అనేది ఈ యొక్క పండుగ యొక్క అర్థం. అయితే మనం చూసినట్లయితే దేవుడు అంటే కృతజ్ఞతగా దేవుడు మనకు పంటలను ఇచ్చాడు, దేవుడు మనకు ఫలాలను ఇచ్చాడు, కాబట్టి దాని కృతజ్ఞతగా నేను ఈ పండుగను చేస్తాను అని ఇశ్రాయేలులు ఈ యొక్క పండుగని వాళ్ళు చేసేవారు కృతజ్ఞతగా. అయితే మరి ఇది క్రీస్తులో ఎలా నెరవేరింది అని చూసినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనంలో ఇది నెరవేరింది. అది మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తుంటాం 1 కొరింథీ 15:20లో యేసుక్రీస్తు మృతులలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు, మొదటిగా ఆయననే పునరుత్థానుడయ్యాడు. సో ఇది క్రీస్తులో నెరవేరింది. అంటే ఇది పునరుత్థానం గురించి తెలియజేసేది కాబట్టి క్రీస్తులో ఈ యొక్క పండుగ నెరవేరింది. అంటే మొదటి ఫలమును వాళ్ళు అర్పణగా ఇచ్చేవాళ్ళు ఈ పండుగలో, కానీ ఇక్కడ ప్రథమ ఫలముగా క్రీస్తే ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి క్రీస్తులో ఈ యొక్క పండుగ నెరవేరింది. అదేవిధంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ మనం ఒక పండుగ చూస్తుంటాం. ఏం పండుగ అది? 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ. ఈ యొక్క మొదటి వారముల పండుగను పెంతెకోస్తు పండుగ అని కూడా అంటారు. సో ఈ పెంతెకోస్తు పండుగ సందర్భంలో ఏం జరిగింది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మ వారందరి మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా భాషలో మాట్లాడారు, వారందరూ ఆత్మ చేత నింపబడ్డారు. ఇది పరిశుద్ధాత్మ ఫలాలను గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పండుగ అనేది క్రీస్తులో నెరవేరింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఎందుకంటే ఆయన ప్రథమ ఫలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన పునరుత్థానంలో మొదటిగా ఆయనరే పునరుత్థానుడయ్యాడు అనే విషయం ఉంది. కాబట్టి ఈ పండుగ క్రీస్తులో పరిపూర్ణంగా నెరవేరింది అనేది మనం చూస్తుంటాం. 3వ పండుగ, దీనిని గుడారాల పండుగ అంటారు, సేకరణ పండుగ అంటారు, ఇంకా నానా విధములైన పండుగ. అంటే ఈ పండుగకు వేరే పేర్లు కూడా ఉన్నాయి. సో ఈ పండుగ అర్థం ఏంటంటే దేవునితో నిత్య నివాసం అనే అర్థాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క పండుగ. ఈ పండుగను ఎందుకు చేసుకునే వాళ్ళు అంటే ఎడారిలో గుడారాల్లో ఇశ్రాయేలు నివసించేవాళ్ళు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలులని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విమోచించి దేవుడు ఏ విధంగా వారికి నివాసాన్ని అనుగ్రహించాడో, ఆ గుడారాల్లో ఏ విధంగా అయితే వాళ్ళు నివసించారో, ఏ విధంగా అయితే దేవుడికి వాళ్ళకి షెల్టర్ని ఇచ్చాడో ఆ విషయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలీయులు గుడారాల పండుగను వాళ్ళు చేసుకునేవాళ్ళు. దేవుడు ఏ విధంగా వారు నివసించడానికి దేవుడు వారికి గుడారాలను ఇచ్చాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు గుడారాల పండుగను వాళ్ళు చేసేవాళ్ళు. మరి ఇది క్రీస్తులో ఏ విధంగా నెరవేరింది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించాడు. మన మధ్యన నివసించాడు అనేటువంటి మాటకి హీబ్రూ భాషలో వాడబడిన పదానికి ఇంగ్లీష్లో ఏంటంటే హీ టర్బనాకిల్ అమాంగ్ us, అంటే ఆయన మన మధ్య నివసించాడు, ఆయన మనలో నివసించాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రియులారా చూడండి, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మన ఇండియాలో గుడారాల పండుగ వేస్తారు, టెంటులు వేస్తారు, బయట
టెంటులేసి గుడారాల పండుగని రండి రండి అని వేల మంది వచ్చి గుడారాల పండుగ అని చేస్తూ ఉంటారు. గుడారాల పండుగ చేయడం మనకి ఇప్పుడు అవసరం లేదు. దేవుడే మనలో, ఆయన గుడారంగా ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి అది క్రీస్తులో అది ఫుల్ఫిల్ అయింది. కాబట్టి ఆ పండుగను మనము ఆచరించడము అవసరం లేదు. ఇంతకీ పండుగలను కానీ విశ్రాంతి దినమును కానీ ఆచరించకూడదు అనే విషయాన్ని కూడా మనము నూతన నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. మొదటి కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఏమనుంది? కొలస్సీ 2:16లో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇవ్వకుడి అనుంది. ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేరాయి. కాబట్టి ఈరోజు ఆ పండుగలు ఆచరించడం అవసరం లేదు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. బహుశా ప్రియులరా, ఈ పండుగల గురించి ఇంకా ఎక్కువగా నేను చదవాలి అని మీకు అనిపిస్తే లేవి కాండము 21వ అధ్యాయము 23వ అధ్యాయము 24వ అధ్యాయం చదవండి. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 29వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం చదవండి. ఈ పండుగల గురించి ఇంకెక్కువగా అక్కడ ఆ వచన భాగాల్లో రాయబడి ఉన్నాయి. గమనించండి, ఈ పండుగలన్నీ కూడా మనం ఈరోజు ఆచరించడం అవసరం లేదు. దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగలు ఏవి కూడా ఆచరించడం అవసరం లేదు. కానీ నూతన నిబంధనలో మనము ఆచరింపడానికి ఉన్నటువంటి ఒకే ఒక పండగ, లేకపోతే ఒక పండుగ అనొచ్చు, దానిలో ఒక ఆజ్ఞ అనొచ్చు. ఆ ఆజ్ఞ ఏంటండి? నూతన నిబంధనలో మనం ఏం ఆచరించక పిలువబడ్డాము? సంఘముగా మనం అందరము కూడి ప్రభు బల్ల తీసుకోవడానికి మనము పిలువబడ్డాం. చూడండి, లూకా సువార్త 22:19 చూస్తే, లూకా సువార్త 22:19 చూస్తే ఈ విధంగా ఉంది. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాడు. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నటువంటి కార్యం ఏంటి? ప్రభు వల్ల మాత్రమే, కానీ గుడారాల పండగ కాదు, ఈ యొక్క పంట కోత పండగ కాదు, ఇంకేవి కూడా పండుగలు కాదు. ఒకే ఒకటి, అదేంటి? ప్రభు వల్ల ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఈ యొక్క ప్రభు వల్లను మనము చేయాలి. దీనికోసం మనం పిలువబడ్డాము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది రెండవదిగా మనం ఏం చూసాం? మొదటిగా మనము విశ్రాంతి చూసాం, రెండవదిగా వినయం చూసాం. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నాం అంటే విధేయత గురించి చూడబోతున్నాం. చూడండి, విధేయత. ఈ యొక్క విధేయత గురించి మనము 18 నుంచి 33 వచనాల్లో చూస్తాం. 18 నుంచి 33 వచనాల్లో చూస్తుంటాం. 18వ వచనం, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు, నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. చూడండి, పులిసినది ఇంతకు చెప్పాను. పులిసినది దేనికి సాదృశ్యంగా ఉందండి? పాపానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పులిసినది దేవునికి అర్పించకూడదు, ఆయన బలి ఇవ్వకూడదు, అర్పించకూడదు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. 19వ వచనంలో ఏముంది? నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను, మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. చూడండి, మేక పాలను దాని తల్లి పాలతో, మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా మనం వింటే. కానీ ఈ యొక్క ప్రాక్టీస్ అనేది కానానీయులు పాటించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మేకపిల్లను దాని యొక్క తల్లి పాలతో ఉడకబెట్టి దాని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ఉడకబెట్టి ఆ పులుసుని, దాని ద్వారా వచ్చినటువంటి పులుసు ఏదైతే ఉంటుందో ఆ మిశ్రమం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని పంట చుట్టూ చల్లేవాళ్ళు. పంట చుట్టూ చల్లడాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మా దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం అని తెలియజేయడానికి ఒక మూఢాచారంగా ఈ యొక్క పద్ధతిని కానానీయులు చేసేవాళ్ళు. ఇది చేయడాన్ని బట్టి వాళ్ళకి మంచిగా పంట వస్తుంది, మంచిగా సమృద్ధిగా ఫలాలు వస్తాయి అని వాళ్ళు కానానీయులు పాటించేవాళ్ళు ఈ యొక్క విధానాన్ని. అందుకనే దేవుడు ఆ యొక్క విధానాన్ని కొట్టివేస్తూ మీరు అలా చేయొద్దు,
కానానీయుల వలె మీరు ఆ విధంగా పద్ధతిని, ఆ మూఢాచారాన్ని మీరు పాటించవద్దు అని దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. మీ యొక్క పంటలో ఫలితం రావాలంటే ఈ మూఢాచారాన్ని పాటించడం కాదు, మీరు నా మీద ఆధారపడాలి, నా మాట వినాలి అనే విషయాన్ని వారికి తెలియజేయడానికి దేవుడు యొక్క మాటలు చెప్పాడు. అదేవిధంగా 20వ వచనం చదవండి, 20 నుంచి 21. నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రక్షించకు ఒక దూత నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినబడి ఆయన పాపము రాకము నీ అతిక్రమలను ఆయన పరికరం నా నామము ఆయన అయితే చాలండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దూత గురించి మనం చూస్తుంటాం. ఇక్కడ మనం గమనిస్తే పాత నిబంధనల్లో యెహోవా దూత అనే పదము కనబడ్డప్పుడల్లా ఎక్కువ సార్లు ఆ యెహోవా దూత ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం ఇక్కడ గమనిస్తుంటాం. కానీ ఈ వచనంలోనే మరి ఈ దూత యేసుక్రీస్తు వారు అని తెలియజేయడానికి ఆధారాలు ఏంటి? ఈ వచనాల్లో ఈ దూత యేసుక్రీస్తు వారు అని తెలియజేయడానికి ఆధారాలు ఏంటి? ఈ వచనాల్లో ఏమనుంది? ఆధారాల్లో గమనించండి. ఆయన అతిక్రమములను ఆయన పరిహరింపడు అని చెప్తున్నాడు. పాపములు క్షమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికి మాత్రమే ఉంటుంది. పాపములను క్షమించే అధికారము దేవునికి మాత్రమే ఉంటుంది. మరి ఈ దూతకి పాపములు క్షమించే అధికారం ఉందంటే ఆ దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, నా నామము ఆయనకున్నది. ఆయన నామము, దేవుని నామము ఆయనకుంది. అంటే ఎవరండి ఆయన? ఎవరు? యెహోవా నామం పెట్టబడిన వారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనము సూటిగా చాలా క్లియర్గా ఈ వచన భాగాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదండి, మీకు ఈ యొక్క నిర్గమకాండంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చాలా సార్లు మనం చూస్తుంటాం. మోషేతో కొండ మీద మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు వారు, యెహోవా దూత అని మనం చూస్తుంటాం. అక్కడ ఎవరు? దేవుడే కదా. అదేవిధంగా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఆ యొక్క సన్నిధి నుంచింది ఎవరు? ఆ దేవుడే. ఆయన సన్నిధి అక్కడ ఉన్నది. వారెవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని మనము చాలా సార్లు ఈ యొక్క నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అంటే యెహోవా దూత అనేది చాలా సార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీకు పాత నిబంధనలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించండి, మనము ఈ యొక్క ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క యెహోవా దూత, ఇదిగో త్రోవను నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను అని చెప్తున్నాడు. ఆ దూత ఏం చేస్తాడంట? ఇశ్రాయేలు కంటే ముందుగా ఆ దూతను ఆయన పంపిస్తాడంట. అంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆయన ఆ దూత వారికి అన్న ముందుగా వెళ్తాడు. అంటే ఆయన సన్నిధి తన ప్రజలతో పాటు ఉంటుంది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి, ఇదే మాటని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనం చదవండి. మత్తయి సువార్త 28, 18 నుంచి 20 వచనం చదవండి. అయితే యేసు నా యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి ప్రియులరా, ఏ దేవుడైతే ఇశ్రాయేలులకి ముందు నడిచాడో, ఇశ్రాయేలులకి ముందు వెళ్ళాడో ఆ దేవుడే ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ముందునని ఆయన వారితో చెప్తున్నాడు. ప్రియులారా, మన యొక్క దేవుడు ఆయన మనకన్నా ముందు వెళ్ళేవాడు. ఆయన మనతో ఉండేవాడు. సదాకాలం ఆయన మనతో ఉండేవాడు.
ఏదో కొంతకాలం మాత్రమే కాదు, కొన్ని సమయాల్లో మాత్రమే కాదు, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే కాదు, ఆయన అన్ని పరిస్థితుల్లో ఆయన మనతో పాటు ఉండేవాడు, ఆయన మనకన్నా ముందు వెళ్ళేవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయము మనకు గొప్ప ఆదరణ ఇస్తుంది, గొప్ప సంతోషాన్ని ఇస్తుంది, గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఎలా నిరీక్షణ ఇస్తుంది అనేది మనం గమనించినట్లయితే, పిల్లలు గమనించండి, మనం ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆ పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉన్నది ఎవరండి? దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. ఇదిగో నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకన్నా ముందు వెళ్తాడు. అందుకనే మోషే కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవా నీవు ముందుగా వెళ్ళపోతే, నువ్వు మకన్నా ముందుగా వెళ్ళమని చెప్తుంటాడు. నువ్వు వెళ్ళకపోతే మరి మేము నిష్ఫలం అవుతాం, నువ్వు ముందు వెళ్ళాలి, నువ్వు మాతో పాటు రావాలి. ఆయన చాలాసార్లు ఆయన ప్రార్థనలో ఆయన చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మన యొక్క దేవుడు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేవాడు, మనకన్నా ముందు వెళ్ళేవాడు. కాబట్టి మనం అన్ని పరిస్థితులలో, అన్ని సమయాల్లో మనం ఆయన మీద ఆధారపడవచ్చు. మీరు బహుశా మనలో కొంతమంది కొన్ని సమస్యల్లో, బాధల్లో ఉండవచ్చు. కుటుంబ సమస్యలో కానీ, ఆర్థిక సమస్యలతో కానీ, అనారోగ్య సమస్యలతో కానీ బహుశా మీరు బాధపడుతూ ఉండవచ్చు. కానీ మీరు మర్చిపోతున్నటువంటి ఒక విషయం ఏంటి తెలుసా? పిల్లరా, మీ సమస్యల్లో, మీ బాధల్లో, మీ అనారోగ్యంలో దేవుడు మీతో పాటు ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మీతో పాటు ఉంటే అది ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత ఘోరమైన సమస్య అయినా, ఎంత బాధ అయినా సరే దాంట్లో మీకు నెమ్మది దొరుకుతుంది. కాబట్టి దేవుడు మాతో ఉన్నాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అదేవిధంగా 22వ వచనం చదవండి, 22 నుంచి 25 వచనం చదవండి ఎవరైనా. 22 నుంచి 25 వచనాలు. అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పుడుని ఏమచ్చు చేసిన ఎట్లా, నేను నీ శత్రువులను నీ విరోధులకు విరోధులై ఉండు. ఎట్లనగా నా దూత నీకు ముందుగా పిలుచు అమోరీయులను, హిత్తీయులను, పెరీతీయులను, కనానీయులను, గిబీయులను, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించను. వారి దేవతలకు సాగపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పగా నిర్మూలన చేసి వారి విగ్రహములను పూర్తిగా పగలగొట్టవాలి. నీ దేవుడైన యెహోవాని సేవింపబడి అప్పుడు ఆయన నీ ఆహారం, నీ పానమును నేను నీ మధ్య నుండి రాకమును తొలగించను. చాలండి. ఈ వచనాల్లో మనం గమనిస్తే యుద్ధము ఎవరు చేస్తారంటున్నారు ఇక్కడ? యుద్ధం ఎవరు చేసేది? యెహోవా దూత యుద్ధం చేస్తాడు. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? 25వ వచనం చివరి మాటలో, నేను మీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఇంతకీ దేవుడు ఇశ్రాయేలును వెళ్ళమంటున్నాడు. కానీ ఆ యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఆ యుద్ధం చేసేది ఎవరు అంటున్నారు? యెహోవా దూత ముందుగా వెళ్ళి మీ కొరకు యుద్ధం చేస్తాడు. ఆయన మీ యుద్ధం నుండి ఆయన రోగంను తొలగిస్తాడని అంటున్నాడు. గమనించండి, ఆ యెహోవా దూత వారికి ముందుగా వెళ్ళడం మాత్రమే కాదు, వారికి తోడుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన్ని యుద్ధం చేస్తానంటున్నాడు. ఆయనే వారి యుద్ధం నుంచి వారి రోగాలను తీసేస్తాను అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధి కానీ, ఆయన యొక్క వాగ్దానాలు కానీ ఇశ్రాయేలుతో పాటు ఏ విధంగా దేవుడు వారికి చూపించాడో మనకి ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా 26వ వచనంలో ఏమనుంది? ఎవరైనా చదవండి, ఇంకెవరైనా గట్టిగా. చూడండి, ఇక్కడ మరి దేవుడు వారికి తోడుగా ఉంటాను అనే వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాదు, ఇక్కడ కడుపు దిగబడినదియు గొడ్డుదియు అంటే ఎవరండి? కడుపు దిగబడినది అంటే గర్భస్రావం చేయబడిన వాళ్ళు కానీ, గొడ్డుదియు అని అంటే అర్థం ఏంటంటే పిల్లలు కనలేని వారు ఎవరు కూడా ఉండకుండా నేను దీవిస్తాను మిమ్మల్ని అని వారికి వాగ్దానాన్ని ఇవ్వడం మనం చూస్తుంటాం. సిస్టర్ అదే చదవండి, ఇంకా 27, 28 చదవండి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేది, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేది, మరియు పెద్ద కన్నీళ్లను నీకు ముందుగా పంపించదని, అది నీ ఎదుట నుండి హివ్వీయులను, కానానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టు. చూడండి, ఈ మాటలలో
మీకు ముందుగా కందిరీగలను, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదును అంటే అర్థం ఏంటనంటే లిటరల్గా కందిరీగలను పంపిస్తానని కాదు. ఇక్కడ నేను భయాన్ని పంపిస్తాను. ఇతర దేశాలకి ఇశ్రాయేలీయులు అంటే ఎంత భయమో ఆ భయాన్ని నేను ముందుగా పంపిస్తాను అని అలంకార రూపకంగా ఇక్కడ మాట్లాడడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. అదేవిధంగా చదవండి సిస్టర్ 29 నుంచి 33 వచనంలో చదవండి. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టాను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును, అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచదు. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదు. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టదు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ప్రియములు కనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపం చేయకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. ఇక్కడ గమనించండి, దేవుడు ముందుగా ఆయన ఇశ్రాయేలు ఏ దేశకన్నా వెళ్ళకన్నా ముందు ఆయన ముందుగా తన భయాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు అన్ని జనులకు ఇంత భయం ఇశ్రాయేలు అంటే? ఎందుకు తెలుసా? దేవుడు ఇశ్రాయేలులకి ఏం చేశాడో వాళ్ళందరికీ కూడా విన్నారు. ఇంతకన్నా ముందు ఐగిప్తి దేశం నుంచి దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి అనేకమైన సూచక్రియలను చేసి దేవుడు ఇశ్రాయేలుని ఐగిప్తు యొక్క బానిసత్వం నుంచి విమోచించాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ఏ దేశానికన్నా వెళుతున్నప్పుడు ఆ దేశం వాళ్ళు భయపడేవాళ్ళు. ఎందుకు తెలుసా? అమ్మో, ఆ ఇశ్రాయేలు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన చాలా గొప్ప కార్యాలు చేశాడు, వారికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయలేము, యుద్ధం చేసి మనం గెలవలేము అనేటువంటి భయాన్ని ఆయన పంపించాడు. అందుకని వాళ్ళు ఇశ్రాయేలులు ఏ దేశానికి వెళ్ళినా వారు ఆ దేశంలో విజయాన్ని సాధించి దాన్ని స్వాధీనపరచుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఇక్కడ యెహోవా దూత వారికి ముందుగా వెళ్ళి ఈ అన్ని కార్యాలను చేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అందుకనే వారికి ఈ విధంగా చేస్తానని చెప్తాం. 32వ వచనంలో నీవు వారితోనైనను వారి దేవతల్లో అయినను నిబంధన చేసుకోవద్దు, నీవు వారి దేవతలను సేవించినలా అది నీకు ఉరి అగునుగాక. గమనించండి, మీరు ఈ విధంగా అన్య దేశస్తులు ఫిలిస్తీయులైనా ఇంక వేరే దేశస్తుల దేశంలోనికి వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత మీరు ఆ దేశంలో ఉన్న విగ్రహాలను పూజించొద్దు, ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను పూజించొద్దు, ఆ దేవతలనైనను దేవులనైనను మీరు ఆరాధించకూడదు. ఒకవేళ ఆరాధిస్తే నిశ్చయముగా నేను శిక్షిస్తాను అని చెప్తున్నాడు. 30వ వచనంలో వారు నీ చేత నాకు విరోధముగా పాపం చేయకున్నట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు అని చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఇశ్రాయేలుకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎస్ నేను మీకోసం యుద్ధం చేస్తా, ఎస్ నేను మీకోసం నీకన్నా ముందుగా వెళ్తా, ఎస్ నేను మీతో పాటు తోడుగా ఉంటాను, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే విగ్రహారాధన చేయొద్దు, వారి దేవులను ఆరాధించకూడదు అనే విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇది ఎందుకంటే ఇశ్రాయేలు చాలాసార్లు తమ దేవుడెవరో మరిచిపోయి అన్య దేశస్తులను లేకపోతే అన్య దేవతలని విగ్రహాలను పూజించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని దేవుడు పదే పదే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి జీవితాల్లో ఏం చేశాడో, ఏ రక్షణ కార్యం చేశాడో పదే పదే ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, మరి ఒక అన్ని విషయాల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు ఏంటి, అసలు ఈ విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని మనం గమనించినట్లయితే ఈ 3వ పాయింట్లో విధేయత ఏంటి, ఏ విధంగా ఇశ్రాయేలు విధేయత చూపించాలి అనే ఏ విధంగా చూపించాలని దేవుడు చెప్తున్నాడంటే, మీరు విధేయత చూపించడంలో నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్నే మీరు ఆరాధించాలి, విగ్రహాలను మీరు పూజించొద్దు అని చెబుతూ వారి విధేయతకి కారణం ఏంటి అంటే నేనే అన్ని కార్యాలు చేస్తా, నేనే మీకు తోడుగా ఉంటా, నేనే యుద్ధాలను మీకు జయిస్తాను, నేనే మీలో ఉంటాను, నేనే ముందు నడిపిస్తాను, కానీ మీరు మాత్రం నాకు విధేయత ఏ విధంగా చూపించాలంటే నన్ను ఆరాధించడం ద్వారా విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, ఈ విధేయత ఇశ్రాయేలు చూపించడానికి కారణం ఏంటంటే ఈ విధేయత చూపిస్తే దేవుడు మమ్మల్ని మంచిగా చూసుకుంటాడని కాదు. ఈ విధేయత దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఈ విధేయత
ఆరాధనగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది ఒక రెస్పాన్స్గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనము తండ్రికి విధేయత చూపించడానికి కారణం ఏంటి? మన ఓన్ ఫాదర్కి, మన డాడీ చెప్పిన మాట వినడానికి కారణం ఏంటి? నేను వింటే డాడీ నన్ను ఇంకా మంచిగా చూసుకుంటానని కాదు. ప్రైమరీగా ఏ కారణం ఉంటుంది? ఆయన మా డాడీ కాబట్టి, ఆయన మా తండ్రి కాబట్టి నేను మా తండ్రికి విధేయత చూపించాలి. ఆయన ఇదివరకే నా జీవితంలో చాలా చేశాడు కాబట్టి ఆయనకు విధేయత చూపించాలి అని ఆ విధంగా విధేయత చూపించాలి. ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేలు పట్ల ఎలాంటి విధేయత కోరుకుంటున్నాడంటే, పిల్లరా, నేను ఇశ్రాయేలు జీవితంలో నేను అనేక కార్యాలు ఇదివరకే చేశాను కాబట్టి చేసిన దానికి విధేయతగా చూపించాలి అని ఇక్కడ దేవుడు వారికి చెబుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఈ యొక్క ఆజ్ఞలు కూడా, న్యాయ విధులు కూడా ఇశ్రాయేలుకి ఎప్పుడు ఇచ్చాడు? ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విమోచించిన తర్వాత ఇచ్చాడు. కానీ ఒకవేళ ఐగుప్తు బానిసత్వంలోనే ఉన్నప్పుడే ఈ ఆజ్ఞలను ఇచ్చి ఇవి పాటిస్తేనే మీకు విమోచన ఇస్తాను అని ఒకవేళ దేవుడు చెబితే ఎవరైనా 10 ఆజ్ఞలను పరిపూర్ణంగా పాటించేవారా ఐగుప్తు దేశంలో? లేదు. కానీ దేవుడు ఎప్పుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞలని? విమోచించిన తర్వాత ఇచ్చాడు. అంటే మన ఆరాధనకి, విధేయతకి కారణం ఏంటంటే దేవుడు ఇదివరకే మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యము. కానీ గమనించండి, ఇది మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప విషయం. కానీ చాలా మతాల్లో ఉన్నటువంటి ఒక విషయం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నుంచి నేను కృపను పొందుకోవాలంటే, దేవుడు నన్ను క్షమించాలంటే, దేవుడు నన్ను చూడాలంటే ఏం చేయాలంటే నేను దేవుని చూడాలి. మొదటిగా నేను దేవునికి ఏదైనా చేయాలి, నేను దేవునికి ఏదైనా బలులు అర్పించాలి, డబ్బులు ఇవ్వాలి, పూజలు చేయాలి, గొర్రె మేకలను అర్పించాలి, పండుగలు చేయాలి. ఇవన్నీ కూడా ఇతర మతాలు ఆచరిస్తారు. దేవుడు నన్ను క్షమించాలంటే నేను ఇది చేయాలి అని ఇతర మతాలు అనుకుంటారు. కానీ క్రైస్తవ్యంలో ఉన్నది మాత్రం అది కాదు. క్రైస్తవ్యంలో ఏంటిది? క్రీస్తే ఆయన మన కొరకు చేశాడు. క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? మన పాపముల కొరకు ఆయన వెల్ల చెల్లించాడు. ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి క్రీస్తు మన కొరకు చేశాడు. అందును బట్టే మనం ఆయనకు విధేయత చూపించాలి. ఇది మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విషయం. ప్రియులారా, రక్షణ పొందాలంటే మనము ఇది చేయాలి, అది చేయాలని కాదు. మంచి పనులు చేయాలి, నియమాలు పాటించాలి, ఆచారాలు పాటించాలని కాదు. ఇదివరకే దేవుడు మనల్ని అంగీకరించాడు కాబట్టి తన ప్రియ కుమారుని ద్వారా ఆరాధనగా మనం ఆయన మాటకి విధేయత చూపించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అదేవిధంగా మన క్రైస్తవ్యంలో మంచి పనులు చేస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడని లేదు. కానీ ఏమనుంది? క్రీస్తు ఇదివరకే మీ కొరకు రక్షణ కార్యం చేశాడు కాబట్టి ఆ రక్షణ కార్యం ముందు మీరు విశ్వాసం ఉంచితే మీరు అంగీకరించబడతాడు అని మన యొక్క క్రైస్తవ్యంలో ఉంది. ప్రియులారా, అందుకనే ఈ క్రైస్తవ్యంలో ఒక గొప్ప పిలుపు మనందరికీ కూడా ఉంది. అదేంటనంటే, మీరు రక్షింపబడాలంటే, మన పాపములు క్షమించబడాలంటే దాన ధర్మాలు చేయడం అవసరం లేదు. మనం రక్షింపబడాలంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అవసరం లేదు. మనం రక్షింపబడాలంటే మన ధనాన్ని దేవునికి ఇవ్వడం అవసరం లేదు. మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలంటే మన పాపులు మనం గ్రహించాలి. వాక్యం సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క కృపను పొందాలంటే మనం ఏం చేయాలంటే మనం పాపులు మనం గ్రహించి పశ్చాత్తాపపడాలి. ఈ పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని యొక్క ప్రజలమైన తర్వాత దేవుడు మనం రక్షించాడు కాబట్టి విధేయతగా ఆయన మనం ఆరాధించాలి. ఈ దేవుణ్ణి మనం ఆరాధించేది ఎందుకు అంటే, దేవుడు ఇదివరకే మన జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి. ఈరోజు నేను సంఘానికి వెళ్ళి నేను ఎక్కువ గట్టిగా చప్పట్లు కొడుతూ ఎక్కువ పాటలు పాడితే దేవుడు నాకు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అని కాదు. మనం ఆరాధించడానికి కారణం ఏంటి? దేవుడు ఇదివరకే నాకు రక్షణను ఇచ్చాడు అనే ఉద్దేశాన్ని మనం జ్ఞాపం చేసుకొని దేవుని మనము ఆరాధించాలి. పిల్లలు గమనించండి, ఇదివరకు మనలో ఎవరైనా మరి ఇంకా రక్షింపబడిన వారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పాపము క్షమించబడిన వారు ఎవరైతే ఉన్నారో, దయచేసి ఈరోజు మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని స్వీకరించాలంటే మీరు చేయాల్సింది ఏంటనంటే, పిల్లరా, మన నుంచి దేవుణ్ణి ఆకర్షించేది ఏది లేదు. మన జీవితంలో దేవుణ్ణి ఆకర్షించేది ఏది లేదు.
మన పేరైనా, ప్రఖ్యాతలైనా, మన ధనమైనా, మన ఉద్యోగమైనా దేవుణ్ణి ఆకర్షించదు. కానీ దేవుడే మనను ఆకర్షించాడు. ఆయనే మొదటిగా ఆయన మనల్ని పిలిచాడు. ఆయనే మనను ఎన్నుకున్నాడు. పిల్లరా, ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, దేవా నిన్ను పాపిని, నిన్ను ఆకర్షించేది నా జీవితంలో ఏది లేదు, నిన్ను పాపిని, నా పాపమును క్షమించు దేవా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను క్షమించి తన ప్రియ కుమారునిగా చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి ఒక గొప్ప సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఈరోజు మనం అందరం కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మన జీవితంలో మనం పరిశీలన చేసుకుందాం. పిల్లరా, ఈ యొక్క వచన భాగాల్లో దేవుడు ఇశ్రాయేలులకి అనేకమైన న్యాయవిధులను ఇచ్చాడు. ప్రత్యేకించి ఈ పండుగలను ఏ విధంగా ఆచరించాలి, ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలను తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి ఆయన ఏ విధంగా మనం ఆరాధించాలనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, మన జీవితంలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు చాలాసార్లు